వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది. కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. ప్రభుత్వం తరపున కళారంగానికి అవార్డులు ఇచ్చికలను ప్రోత్సహించండి. సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరిన సినీ నటులు మురళీమోహన్, జయసుధ. హైదరాబాద్ ఎల్వి ప్రసాద్లో జరిగిన సినీ నటి నిర్మాత కృష్ణవేణి శత జయంతి మహోత్సవంలో వారి ఆహ్వానం మేరకు పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి సినీ నటులు మురళీమోహన్, జయసుధ, రోజారమణి తదితరులు వారి సమస్యలను మంత్రి జూపల్లి దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినీ రంగంలో మంచి ప్రతిభ చూపే నటులకు నంది అవార్డులతో పాటు పలు రకాల అవార్డులు ఇచ్చి సినిమా రంగాన్ని ప్రోత్సహించేవారు అని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక సినీ రంగానికి అలాంటి అవార్డులు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా మీరు మమ్మల్ని ప్రోత్సహించి మా కళను గుర్తించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి ప్రభుత్వం తరపున సమస్యలను పరిష్కరించి సినిమా రంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేస్తామని వారు తెలిపారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. దానికి విలువే ఉండదు, కానీ గౌరవం. అలాంటి అవార్డ్స్ని ప్రభుత్వ విభజన జరిగిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో అస్సలు అవార్డు ఇవ్వాలి. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, గత ముఖ్యమంత్రి గారికి వెళ్ళి విన్నవించుకున్నాం. అయినా కూడా చూద్దాం తప్పకుండా అన్నారు. 2-3 మీటింగులు వేశారు. అప్పుడు సింహ అవార్డ్స్ ఏదో పెడదామని చెప్పి అనుకోవటం కూడా జరిగింది, కానీ అది జరగల. ఏ దేశంలో అయినా సరే ఆ రోజుల్లో, పాత రోజుల్లో రాజులు మహారాజులు ఉండగా కూడా కవుల్ని, కళాకారుల్ని, సంగీత కళాకారుల్ని, నృత్య కళాకారుల్ని అందరూ కూడా ఆ రాజులు గౌరవించేవారు. ఏ దేశంలో అయితే కళాకారులు గౌరవించబడతాడో ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి అందరికీ నమ్మకం. అలాంటిది ఈ రోజున మన ప్రభుత్వం ఈ కళాకారులకు ఇచ్చేటటువంటి నంది అవార్డ్స్ అనే దాన్ని రాష్ట్ర విభజన జరగవచ్చేమో కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రమే, అక్కడ తెలుగు రాష్ట్రం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి నా విన్నపం, చాలా ముఖ్యంగా దీని గురించి మీరు మీ మినిస్ట్రీలో, క్యాబినెట్లో చర్చించి ఇమ్మీడియట్గా ఇది పెట్టాలి. ఎందుకంటే నంది ఫిల్మ్ అవార్డ్స్ని, ఫిల్మ్ అవార్డ్స్, టీవీ అవార్డ్స్, రంగస్థల నాటక అవార్డ్స్ 3 కలిపి పెట్టి చేసామండి. ఎన్నో సంవత్సరాలు చేసాం. అది ఇప్పుడు ఆగిపోయింది. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మీరు మాకు సాంస్కృతిక మంత్రివర్యులు కాబట్టి ఇది మీ బాధ్యతగా ఈ సభాముఖంగా చెప్తూ, మా కృష్ణవేణమ్మ గారి శత జయంతి ఉత్సవం రోజున నా విన్నపంగా మీరు స్వీకరించాలని, ఇది మీరు తొందరలో చేయాలని కోరుకుంటూ సెలవు. తప్పకుండా వాస్తవంగా నాకు బాధ కూడా అనిపిస్తూ ఉంది ఇటువంటి పరిస్థితి జరిగిందంటే. ఎందుకంటే ప్రాంతాలు విడిపోవచ్చు కానీ మనుషులు కలిసే ఉన్నాం, మనసులు కలిసే ఉన్నాయి. ఇది బాధ్యత. 100% ఆ శాఖకు మంత్రి కాబట్టి నా బాధ్యత కాబట్టి 100% వీలైన తొందరలో ముఖ్యమంత్రితో మాట్లాడి 100% ఒప్పించి 100% ఎందుకంటే ప్రోత్సాహం అనేది అవసరం. అది ఆటలైనా, పాటలైనా, నాటకాలైనా, రంగస్థలమైన, సినిమాలైనా ఏదైనా అవసరం. కాబట్టి 100% అంటే సమాజం అభివృద్ధి కోసం, నాగరికత కోసం, పెడదారిన బట్టకుండా ఉండడం కోసం ఇది అవసరం. కాబట్టి ఒకరు అడగకుండానే చేయాల్సిన పని. కాబట్టి మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ 100% వీళ్ళని తొందరగానే ఆ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తాను సవినయంగా చేస్తూ నేను తెలంగాణ రాష్ట్రం తరఫున మన్నించవలసిందిగా కోరుతాము. చెన్నై లాంటి చోట నాటికలు కానీ, ఎనీ కల్చరల్ ప్రోగ్రామ్ కానీ చాలా పెద్ద ఎత్తులో, ఇప్పుడు కూడా డిసెంబర్లో కూడా చాలా పెద్ద ఎత్తులో చెన్నైలో జరుగుతున్నది ఇప్పుడు. సో ఇక్కడ అంటే కరెక్ట్ అయిన ఒక
ఒక ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ ఒక ఈవెన్ ముందంతా మేము రవీంద్ర భారతి అంటే చాలా దగ్గర ఉండేది, చాలా ఫంక్షన్లు పిలిస్తే వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు రవీంద్ర భారతి అయితే భయం వేస్తున్నారు మాకు ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కూడా, ఎందుకంటే చాలా దూరం అయిపోయింది, ట్రాఫిక్ ఇలాంటి ఇబ్బంది ఉంది. చాలామంది ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు బాగా చేసేవాళ్ళు. సో మేబీ ఈ ఏరియాలో ఇలాంటి ప్రాంతంలో కూడా ఒక మంచి కల్చర్ ఇలా రవీంద్ర భారతి లాంటిది ఒకటి గవర్నమెంట్ అంటే ఉంది అనుకోండి, బట్ లైక్ శిల్పకళా వేదిక ఉంది, అయినప్పటికీ కూడా మాకు ఇంకొకటి కూడా మీరు ఈ కల్చరల్ అసోసియేషన్స్ వీళ్ళ కోసం అన్న ఒక ఆడిటోరియం గవర్నమెంట్ తరఫున మీరు స్థలం కడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇంక చెప్పాలంటే నేను మై అసోసియేషన్ దాదాపు 100 పైన సినిమా షూటింగ్ జరిగి ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అక్కడ అడుగుపెట్టిన ప్రతి యాక్టర్ భాష తెలుగు, తమిళ్, మలయాళం అన్ని భాషల్లో ఉన్న ఆర్టిస్టులందరూ ఆ ఇంట్లో అంత ఫేమస్. ఆ రోజుల్లో వాళ్ళ ఇల్లు షూటింగ్స్ చేసేవాళ్ళం మేము. అలాగే శోభనాచలం స్టూడియోస్, నేను మా ఇల్లు కూడా ఆ స్టూడియోస్లో ఒక పక్కన ఉన్న స్థలంలో నా ఫస్ట్ అందం వచ్చిందనే చెప్పాలి. అండ్ కళాకారులు, ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తారని. ఫోటోలు ఎప్పుడన్నా వేస్తూ ఉంటారు కానీ రారు కదా పొలిటికల్ వాళ్ళు, అలాగే అనుకున్నాను. బట్ మీరు రావడం అన్నది నిజంగా చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సుధాకర్ గారు థ్యాంక్ యూ.